ఉదయం పట్టాభిషేకానికి వెళ్లాల్సిన రాముడు అడవులకు వెళ్తాడు అని ఎవరు అనుకున్నారు? రాణిగా సకల భోగాలను అనుభవించాల్సిన సీతమ్మ తల్లి రాతి బండల మీద పడుకుంటుంది అని ఎవరు ఊహించారు? 10 తలల రావణుణ్ణి ఒక్క తల ఉన్న రాముడు సంహరిస్తాడు అని ఎవరు కలగన్నారు? ఒకే తల్లికి పుట్టని అన్నదమ్ములు రాముడైన తన అన్న పాదుకలు పట్టుకుని ఊర్లు తిరుగుతారు అని ఎవరు అనుకుంటారు? లంకను మొత్తం తగలబెట్టే శక్తి సామర్థ్యం తనకు ఉంది అని తానే అనుకోలేని వ్యక్తి శక్తిలా మారి లంకా నగరానికి చితిపెట్టిన ఆంజనేయుడు ఎప్పుడు తాను అంత బలవంతుడు అని ఊహించలేదు. రామాయణం మనకు చెప్పేది ఒక్కటే, జీవితంలో ఎప్పుడు ఏ కష్టమైనా ఏ ఆపదైనా తలుపు తట్టచ్చు. ఆ ఆపదని కష్టాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండు. కష్టాన్ని నష్టాన్ని ఆపదల్ని అవమానాల్ని అన్నీ దాటుకునే శ్రీరాముడు దేవుడు అయ్యాడు. మనం